ముచ్చటగొలిపే మగువల మనసుకు నచ్చే 916 కేడియం బంగారు ఆభరణాలు హాల్ మార్క్ తో పాటు అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో అందిస్తోంది సంఘ్వి గోల్డ్. స్వచ్ఛతకి చిహ్నం. ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత మెగా ఫ్యామిలీలో చీలికలు వచ్చిన విషయం మనకు తెలుసు. అండ్ దాంతోపాటు మరో కొత్త విషయం ఏంటంటే మెగా హీరోస్లో ఒక హీరోకి అయితే విపరీతమైనటువంటి పేరు వచ్చింది. ఆ హీరో ఇంకెవరో కాదు, సాయి దుర్గేష్ తేజ్. అదే మన సాయి ధరమ్ తేజ్. ఆ పేరులో వాళ్ళ అమ్మగారి పేరుని జాయిన్ చేసుకుని మొత్తానికి సాయి దుర్గేష్ తేజ్గా మారారనమాట. సో మొత్తానికి ఇప్పుడు విషయం ఏంటంటే విరూపాక్ష అండ్ బ్రో సినిమాలు లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత ఎందుకో సాయి ధరమ్ తేజ్ మూవీ సెలక్షన్స్లో కాస్త జాగ్రత్తగా ఉన్నారని చెప్పాలి. అండ్ ముఖ్యంగా విరూపాక్ష లాంటి సినిమా వచ్చిన తర్వాత ఏంటంటే అది 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన తర్వాత సినిమా స్క్రిప్ట్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి స్క్రిప్ట్ నాకు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే సెట్స్ పైకి తీసుకెళ్దామని అనుకున్నారేమో. సో ప్రెజెంట్ అటువంటి స్క్రిప్ట్ దొరికింది. దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో SDT 18 అనేటటువంటి టైటిల్తో రిలీజ్ అయినటువంటి ఈ పోస్టర్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అండ్ ఈ సినిమా కూడా స్క్రిప్ట్ పరంగా కూడా చాలా గట్టిగా రాసుకున్నారని అనిపిస్తోంది. సో ఈ పోస్టర్ కానీ మనం కానీ గమనించినట్లయితే ఒక చెట్టు ఉంది, పచ్చటి చెట్టు, చుట్టూ అంతా కూడా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఐ థింక్ ఒక మంచి ప్రదేశంలో హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయబోతున్నాడు అనేటటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఈ సినిమా పోస్టర్ని చూసినప్పుడు అయితే సాయి ధరమ్ తేజ్ ఏదో గట్టిగా ఈసారి కొంచెం వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు అనుకోవచ్చు. రోహిత్ కేపీ డైరెక్షన్లో ఫస్ట్ టైం అంటే ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వబోతున్నటువంటి ఈ సినిమా మీద అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ తీస్తున్నాడు అనమాట సాయి ధరమ్ తేజ్. సో ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా కూడా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో రాముకి ఇప్పటి వరకు కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఒక లవర్ బాయ్గా చూసాం, ఒక జవాన్గా చూసాం, ఒక పోలీస్ ఆఫీసర్గా మనం చూస్తున్నాం. సో ఈ సినిమాలో మనకి ఎలా కనిపించబోతున్నాడు, అసలు ఎటువంటి క్యారెక్టర్లు మనకి సాయి ధరమ్ తేజ్ ఉండబోతున్నాడు. అండ్ ఆఫ్టర్ విరూపాక్ష సినిమా తర్వాత ఏంటంటే అన్ని జోనర్స్లోనూ ఏర్పెట్టాడని చెప్పాలి సాయి ధరమ్ తేజ్. సో ఇది ఏ జోనర్కి సంబంధించినటువంటి ఒక విషయం. నాకైతే ల్యాండ్ మైన్స్ ఆ చెట్టు చూసినప్పుడు ఒక జవాన్ లేదంటే ఒక ఆర్మీకి సంబంధించినటువంటి కథలా ఉండబోతుందేమో అని అనిపించింది. లైక్ వార్స్ ఏమైనా చూపించబోతారేమో అన్నటువంటి ఆలోచన అయితే నాకైతే కలిగింది. సో కొత్త డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ క్రియేటివ్ థాట్స్తోనే అతను సినిమా తీయడానికి ముందరకు వస్తుంటాడు. సో ఈ సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ రీసెంట్గా జరిగినటువంటి మెగా ఫ్యామిలీలో చీలికల్లో కూడా మనకి సాయి ధరమ్ తేజ్ పేరు బాగా వినిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ని, స్నేహారెడ్డిని అన్ఫాలో చేశారని ఇన్స్టాగ్రామ్లో. సో ఎందుకు చేసినటువంటి కారణాలు బయటకు రాకపోవడం, అందుకల కారణాలు ఏ సోషల్ మీడియాలో కూడా పంచుకోకపోవడంతో సాయి ధరమ్ తేజ్ అసలు ఎందుకు ఈ వర్క్ చేశాడు అనేటటువంటి ఆలోచనలో జనాలు అందరూ ఉన్నారనమాట. బట్ ఇటువంటి టైంలో తన కొత్త మూవీ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం వల్ల సో కాన్సన్ట్రేషన్ కాస్త డైవర్ట్ చేస్తాడనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం కానీ చూసుకున్నట్లయితే సాయి ధరమ్ తేజ్ మూవీ సైట్లో నాకు బెస్ట్ఫుల్గా నచ్చింది అంటే మాక్సిమం లవ్ స్టోరీస్ చాలా బాగా నచ్చుతాయి అనమాట. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ సుప్రీం అయితే మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన పనే లేదు. అండ్ రీసెంట్గా ఆయన వాళ్ళ మావయ్యతో చేసినటువంటి సినిమా బ్రో సినిమా కూడా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఇన్నోసెన్స్ అంతాను అండ్ వెల్ యాక్టింగ్ అనే చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ SDT 18లో ఏం చూపించబోతున్నాడు సాయి ధరమ్ తేజ్, పైగా పాన్ ఇండియన్ మూవీ కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో లేదా అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళకి ఇష్టపడేటటువంటి కథతోనే ఖచ్చితంగా రావాలి కాబట్టి స్క్రిప్ట్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? SDT పోస్టర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్, జోనర్ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసినటువంటి సాయి ధరమ్ తేజ్ యొక్క మూవీస్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మెగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.